నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం. అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. ఈ గ్రంథాన్ని ఇర్మియా ప్రవక్త రాశాడు. ప్రజల పాపాల కారణంగా దేవుని తీర్పు వచ్చింది. యెరూషలేము పట్టణం పూర్తిగా ధ్వంసమైంది. దేవాలయం కాలిపోయింది. ప్రజలు చెరలోనికి తీసుకోపోబడ్డారు. ఆకలి, దుఃఖం, కన్నీళ్లు అన్నీ చుట్టుముట్టాయి. ఈ దృష్టాంతం ఇశ్రాయేలు చరిత్రలో అత్యంత చీకటి కాలం. అటువంటి పరిస్థితుల్లోనే ఇర్మియా ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. దేవుని కృప నిన్నటిది కాదు, ప్రతిరోజు క్రొత్తదిగా మనకు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. నిన్న విఫలమైన నేడు అన్నీ తిరిగి ఆశతో నింపుతాడు. అది కేవలం మన అర్హత వల్ల కాదు, కేవలం దేవుని దయ వల్లనే మనం నిలిచి ఉన్నాము. పరిస్థితులు మారినా దేవుడు మారడు. మనం ఆయన ఎడల నమ్మకంగా లేకపోయినా ఆయన మన ఎడల నమ్మకంగా ఉంటాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. దేవుని మహాకృప వల్లనే మనం నాశనం కాకుండా ఉన్నాము. 103వ సంకీర్తన 8వ చరణం. మనం కలిగి ఉన్న మన దేవుడు కృపా సత్య సంపన్నుడు. దేవుని కృప పరిస్థితులపై ఆధారపడదు. చీకటిలోనూ దేవుని విశ్వాస్యత వెలుగుతుంది. మన దుఃఖ సమయాలలో కూడా దేవుని కృప పనిచేస్తుంది. మన పరిస్థితులు చెడిపోయినా దేవుని స్వభావం మారదు. ప్రతి ఉదయం దేవుడు ఒక క్రొత్త అవకాశాన్ని ఇస్తాడు. మనం ఓడిపోయిన పరిస్థితుల్లో ఉండిపోకూడదు. దేవుడిచ్చే నూతనమైన కృప మనకు ప్రతిదినం అందుబాటులో ఉంటుంది అని జ్ఞాపకం చేసుకుని దానిని అనుభవించుటకు ప్రార్థనతో రోజు ప్రారంభించాలి. దేవుని విశ్వాస్యత మీద నమ్మకం ఉంచాలి. ఆమేన్.